నైట్ నానబెట్టి పౌడర్ కాదు ఇది, కొంచెం మొలకెత్తినాక చేసేది. దీని బాదం నైట్ నానబెట్టి గిన్నెలు వేసాము. నైటు రావులు నానబెట్టి దాని తర్వాత మిక్సీలో పెట్టి చేశారు, జావ చేశారు మా ఇంట్లో. కొబ్బరి తేనె తరిగి వేసేసారు లోపల. బాదం పిస్తా నైట్ నానబెట్టిన పప్పులు. ఎందుకంటే రోజు తింటానే మాడుతున్నారు ఏంటి అనుకుంటారేమో. మంచి మాటలు మంచి పనులన్నీ తింటానే చేయాలి. ఎందుకంటే ఏందా పొద్దున్నే మా వాడికి ఒక అనుభవం వచ్చింది. అరవై సంవత్సరాలు అయితే బాడీని మనుషుల్ని గవర్నమెంట్ ఉద్యోగాల నుంచి రిటైర్మెంట్ చేస్తున్నారు 60-62కి. అదే ఉద్యోగం కోసం ఒక 20 సంవత్సరాలు కష్టపడి చదివి మార్కులు తెచ్చుకొని ఉద్యోగం తీసుకున్నాడు. అయిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత సింపుల్గా నీకు నీ వయసు అయిపోయిందని రిటైర్మెంట్ చేస్తున్నారు. ఫినిషింగు అదే జారటానికి ఎంత కష్టపడ్డారు, ఉద్యోగం జారటానికి తీసేయడం చాలా సింపుల్ అయిపోయింది. అలాగే పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాం, పెళ్లి చేసుకోవడం, పెళ్లి సంబంధం కుదరటం, తర్వాత ఆ పిల్లల్ని కంటాం, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేయటం, వాళ్ళు చదివించటం, వాళ్ళు ఉద్యోగాలు తెప్పించడం, ఇది ఎంత కష్టమో. పిల్లల తల్లిదండ్రులనే సింపుల్గా డాడీ మేము మీ దగ్గర కొంచెం అనీజీగా ఉంది, మేము బయటికి వెళ్ళిపోతున్నాం డాడీ అంతా చాలా సింపుల్గా ఉంది. చూడండి తల్లిదండ్రులు మాట తీసేయడం చాలా తల్లిదండ్రులు మాట సింపుల్ అండి. జాబుని ఎలా ఉద్యోగం కోసం ఎంత కష్టపడ్డావు, ఉద్యోగాన్ని ఎంత సింపుల్గా తీసేసారో, సర్వీస్ అయిపోయిందని. అట్లా పిల్లల్ని ఎంత పెంచి పెద్దవాళ్ళని చేసావో వాళ్ళు ఒక మాటతో సింపుల్గా దించేస్తున్నారు. డాడీ నీ దగ్గర నుండి అనీజీగా ఉంది, మేము వేరే చోట ఉంటున్నామని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చాలా సింపుల్గా ఉంది. నువ్వు చెప్పిన మాట నాకు ఎట్లేదు, దూరం కూర్చో, నీకు తెలియదు, నువ్వు అంత పాతకాలం మనుషులా ఉన్నాయి, సింపుల్గా సింపుల్గా ఉంది. అలాగే ఉద్యోగం సింపుల్గా తీసేశారు, హ్యాపీగా ఉండవు. పిల్లలు నేను సింపుల్గా తీసేశారు, దానిలో హ్యాపీగా ఉండవు. ఓహో పిల్లలు వెళ్ళిపోయినా హ్యాపీగా ఉండవు. ఏంటంటే ఉద్యోగాలు ఉంటే రసమణితో ఉండాలి. ఆ పెద్ద ఆఫీసులకు సమాధానం చెప్పాలి, ఆ జాబ్ మీద ఉండాలి, పొద్దున్న లేచి ఏ టైం ఏమో దొరుకుతుంది. జాబ్ తీసేయనుకో సొంతంగా వచ్చినట్టే కదా, ఇక నీ ఇష్టానికి ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, ఇష్టాన్ని లేకపోవచ్చు. నేను ఎక్కడో ఏ ఊర్లో కావాలంటే ఊళ్ళో ఉండొచ్చు, అది స్వతంత్రం అంటారు. నీకు ఆదివారం లేదు, సోమవారం లేదు, ఎప్పుడు లీవ్లే, నీకు లీవ్లే, అది స్వేచ్ఛే. అది స్వేచ్ఛే. నేను జాబ్ తీస్తే స్వేచ్ఛ. పిల్లలు అంటే చేర్చి లేదు, డాడీ మేము వెళ్ళిపోందాం అనుకో వాళ్ళు చేర్చి, మీ మనవాళ్ళని చూడాల్సిన అవసరం లేదు, చేర్చి. అలాగే ప్రతిదీ కూడా చేర్చి కోసం చూస్తూ ఉద్యోగం గోల్ తీసేశారు, ఈ బాధ్యతలు పిల్లలు తీసేశారు, దేహం ఒకటి మిగిలింది. దీన్ని ఈ దేహానికి జొన్నదావ పెట్టాలి, పొద్దున్న ఎక్సర్సైజ్ చేయాలి, నడిపించాలి, ప్రాణాయామం చేయాలి. దీని బాధ్యతలు ఉన్నాయా లేవా? ఇది రెస్పాన్సిబిలిటీ. ఏం చేయకుండా ఉంటే ఒళ్ళు వచ్చుద్ది, జబ్బులు వస్తాయి, చచ్చిపోతాం. అందుకని అన్నీ చేయాలి. ఇది పనే కదా నీకు. చేయకుండా ప్రాబ్లం, చేయటం కష్టం. అందుకని భగవంతుడు ఏం చేస్తున్నాడంటే దీంట్లో ఆయన రిటైర్మెంట్ చేస్తున్నాడు నిన్ను దేహంలో నుంచి. అదే మరణం అంటారు. మరణం అంటే మనం ఏదో వయో అనుకునే అవసరం లేదు. నువ్వు ఉద్యోగంలో తీసేస్తే నువ్వు ఎంత హ్యాపీగా బాధ్యత లేకుండా జీవిస్తున్నావో
నీ పిల్లలు బాధ్యత లేకుండా నిన్ను పక్కన పెట్టేస్తే వాడిని ఎంత బాధ్యత లేకుండా నువ్వు ఉండవు. ఇట్లా దేహం మీద స్నానం చేయించి దీన్ని టిఫిన్ పెట్టాలి, స్నానం చేయించాలి, పుణుకు పెట్టాలి, నిద్ర పట్టలేదు అని టెన్షన్ పడుతున్న దాన్ని భగవంతుడు ఇది తీసేస్తున్నాడు. ఇది మోక్షం అంటే. ఈ 3 సమానంగా మనం తీసుకోగలిగితే మోక్షం అంటే సపరేట్గా ఏమి మెడలో ట్యాగ్ వేసుకొని సపరేట్గా ఏమి లేదు. మోక్షం అంటే ఇక నా మిత్రులారా, ముక్తి మోక్షం అంటే కిరీటాన్ని మీద పెట్టి పద్మశ్రీ అవార్డు లాగా ఎవరు నీకు ఉద్యోగం తీసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యో, రెస్పాన్సిబుల్ లేకుండా ఎలా ఉండవో, ఆ పిల్లల తల్లిదండ్రులని పక్కన వదిలేసి నువ్వు ఎంత స్వేచ్ఛగా ఉండవో, అలాగే ఈ దేహాన్ని కూడా వదిలితే అంత స్వేచ్ఛగా ఉంటావు భగవంతుడి దగ్గర. అందుకని ఈ 3 సమానమైన సత్యాన్ని తెలుసుకొని ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఉద్యోగం వేసిన తర్వాత మళ్ళీ ఇంక ఉద్యోగాలు చేయాలని, పిల్లల్ని వదిలేసి పక్కన పెట్టిన తర్వాత పిల్లల కోసం ఏడవటం, ఉద్యోగం తీసేస్తే మళ్ళీ ఉద్యోగం కోసం ఏడవటం, దేహం తీసేస్తుంటే దేహం కోసం ఏడవటం, ఏడుపులన్నీ మానేస్తే సిచ్యువేషన్ బట్టి యాక్సెప్ట్ చేసుకొని, సిచ్యువేషనే ఇది చెబుతుంది. 60 సంవత్సరాలు వస్తే ఉద్యోగాలు ఎలా తీసేస్తున్నారు, ముసలోళ్ళు అయితే పిల్లలందరూ ఎక్కడ పక్కన పెడుతున్నారు, అదే దేహం ముసలి అయితే నీ పక్కన పెట్టేస్తుంది. అందుకని నా మిత్రులారా, ప్రతి క్షణం అవేర్నెస్గా ఉండండి, అలర్ట్గా ఉండండి, జరిగే సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసుకోండి. ముక్తి మోక్షం అంటే నేను ఎక్కడో పరిగెడతాలని అవసరం లేదు. నీ ఫ్యామిలీలో ఉంటూ, సంసారంలో ఉంటూ, అన్నింటిలో ఉంటూ, దేహంలో ఉంటూ కూడా ముక్తి అనేది మనం చూసి యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళేది ముక్తి మోక్షం అంటే అనే సత్యాన్ని మేము తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.